చైనా కప్పల పెంపకంలో అగ్రగామి దేశంగా ఉంది. అంతేకాదు ప్రపంచంలో కప్ప మాంసం ఎక్కువగా తినే దేశం కూడా చైనానే. చైనా ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షల టన్నుల కప్ప మాంసాన్ని వినియోగిస్తోంది. అంటే చైనా వాళ్ళు రోజుకు సుమారు 4110 టన్నుల కంటే కూడా ఎక్కువగా కప్ప మాంసాన్ని తింటున్నారు. కానీ ప్రపంచం మొత్తంగా చూసుకుంటే సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కప్ప మాంసాన్ని తింటోంది. చైనా కప్పల పెంపకం పరిశ్రమలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తోంది. కప్ప మాంసం యొక్క ఉత్పత్తి మరియు వినియోగం చైనా ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతికి గణనీయంగా దోహదం చేస్తాయి. అయితే ఈ ఎప్పటికప్పుడు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ ను తీర్చడానికి చైనా వారు మిలియన్ల కొద్ది కప్పలను ఎలా పెంచుతున్నారో ఇప్పుడు చూద్దాం. కప్పలే కాదు, వారు మిలియన్ల కొద్ది జింకలను కూడా పెంచి వాటి కొమ్ములను అమ్మి కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే వాటి కొమ్ములు ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే మీ మతి పోతుంది. ఇంకా వాటిని మాంసం కోసం కూడా వాడుతారు. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చైనా కప్పలను ఇంకా జింకలను ఏ విధంగా పెంచుతూ ఉందో, దాంతో కోట్లు ఎలా సంపాదిస్తూ ఉందో చూపిస్తాను. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రాగ్స్ ఫార్మింగ్. మొదటిగా శుభ్రమైన నీటి తొట్టెల్లో అదే వాటర్ ట్యాంక్స్ లో వీటి మేటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేటింగ్ తర్వాత ఆడకప్ప గుడ్లు పెడుతుంది. ఇక మగకప్ప వాటిని ఫలదీకరణం చేస్తుంది. ఆ తొట్టెల్లో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచబడి ఉంటుంది. అయితే ఆ కప్ప గుడ్లను అమ్మి కూడా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు వారు. ఇక గుడ్లు పొదిగినప్పుడు వాటిలోంచి టాడ్పోల్లు బయటకు వస్తుంది. అలా వాటి అభివృద్ధి దశ ప్రారంభమవుతుంది. టాడ్పోల్లు వేగంగా పెరగడానికి ప్రత్యేక ఆహారం అవసరం. ఈ దశ కొన్ని వారాల పాటు ఉంటుంది. టాడ్పోల్లు యువ కప్పలుగా మారిన తర్వాత వాటి పోషణ మరియు అడల్ట్ కప్పలుగా అభివృద్ధి చెందడానికి వాటిని తీసుకువెళ్లి పెద్ద పెద్ద చెరువుల్లో వదులుతారు. కప్పల పెంపకం ప్రక్రియలో అడల్ట్ ఫ్రాగ్స్ కీలకమైన దశను సూచిస్తాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ మరియు ఐడియల్ ఎన్విరాన్మెంట్ వాటికి అవసరం ఉంటుంది. అలాగే ఈ అడల్ట్ ఫ్రాగ్స్ కు శుభ్రమైన మరియు స్థిరమైన జీవన వాతావరణం అవసరం. అలాగే ఈ కప్పలకు ఇన్ఫెక్షన్ లాంటివి సోకకుండా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు ఆ చెరువుల్లోని నీటిని శుభ్రంగా మరియు త్రాగడానికి అనుకూలంగా ఉంచాలి. అడల్ట్ ఫ్రాగ్స్ చాలా ఆకలితో ఉంటాయి. ప్రత్యేకించి ఆహారం కొరతగా ఉన్నప్పుడు లేదా పెంపకం పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు వాటిని అవే తినడం స్టార్ట్ చేస్తాయి. మనుషులు కనిపిస్తే కరవడం లాంటివి కూడా చేస్తాయి. కాబట్టి అడల్ట్ ఫ్రాగ్స్ కి రోజుకు 2-3 సార్లు ఆహారం ఇవ్వబడుతుంది. వాటి ఆహారంలో కీటకాలు, పురుగులు మరియు ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఉంటాయి. కప్పల్లో ఆకలిని నివారించడానికి తగినంత ఆహారాన్ని అందించాలి. కానీ అధికంగా ఆహారం ఇవ్వడం మానుకోవాలి. లేకపోతే ఆ నీరు కలుషితం అయిపోతుంది. అప్పుడు అవి హెల్తీగా పెరగవు, ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తుంది. వ్యర్థాలు లాంటివి కూడా ఇవ్వడం వాటికి మానుకోవాలి. సాధారణంగా ఆహారం కప్ప యొక్క శరీర బరువులో 3-5% రోజుకు ఇవ్వాలి. హానికరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల పెరుగుదలను నివారించడానికి ఆ చెరువులను మరియు పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అడల్ట్ ఫ్రాగ్స్ యొక్క బరువు జాతి, లింగం మరియు ఆహారం మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. అయితే సాధారణంగా అడల్ట్ ఫ్రాగ్స్ 0.45 కిలోల నుంచి 2.8 కిలోగ్రాముల వరకు కలిగి ఉంటాయి. ఇక అవి బాగా పెరిగాక వాటిని పట్టుకోవడానికి వలలను ఉపయోగించి ఆ కప్పలను బయటకు తీస్తారు. తర్వాత పెద్ద మరియు ఆరోగ్యకరమైన కప్పలను ప్రత్యేక సంచుల్లో వేరు చేస్తారు మరియు వాటి ధర ఇతర కప్పల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రేడింగ్ చేస్తారు కదా, అలా అన్నమాట. తర్వాత ఆ కప్పలపై బురద మరియు మలినాలను తొలగించడానికి కప్పలను పూర్తిగా కడుగుతారు. కప్పలను శుభ్రం చేస్తారు. తర్వాత చర్మం మరియు అంతర్గత అవయవాల వంటి పనికిరాని భాగాలను తొలగిస్తారు. తర్వాత ఆ మాంసాన్ని ప్యాక్ చేయడం చాలా ముఖ్యమైన దశ. ప్రతి కప్ప మాంసం ప్యాకేజీపై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఇంకా వినియోగ సూచనలతో సహా పూర్తి ఉత్పత్తి సమాచారంతో లేబుల్ చేయబడుతుంది. చైనాలో కప్పలను రుచికరమైన మరియు పోషకరమైన వంటకంగా పరిగణించబడుతుంది. ఇక అవి అనేక ఆకర్షణీయమైన వంటకాలుగా తయారు చేయబడతాయి. కప్ప మాంసం యొక్క రకాలు మరియు తయారీ పద్ధతులు ఇంకా ప్రత్యేకమైన రుచి వల్ల కప్ప మాంసం చాలా మందికి అక్కడ ఫేవరెట్. చైనాలో కప్ప మాంసంతో వండే అద్భుతమైన ఆహారాలు ఏంటా అని చూస్తే అందులో మొదటిది క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రాగ్. కప్ప మాంసాన్ని స్పైసెస్ తో మ్యారినేట్ చేసి బటర్ రాసి బంగారు రంగు వచ్చేలాగా వేయిస్తారు. ఆ వంటకం చైనాలో బాగా పాపులర్. చైనాలోని కప్ప మాంసం వంటకాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా వైవిధ్యభరితంగా మరియు సమృద్ధిగా ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరూ ఆ కప్ప మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు.
ఇది ఫ్రెండ్స్ ఫ్రాగ్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అనేది పూర్తి విషయాలు. అయితే తర్వాత జింకలను ఎలా పెంచుతారో వాటి కొమ్ముల్ని ఎలా కట్ చేస్తారో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలాగే స్నేక్ ఫార్మింగ్ గురించి, తేళ్ల ఫార్మింగ్ గురించి కూడా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ని ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇంకా ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక తర్వాత సికా డీర్ ఫార్మింగ్. సికా జింకల పెంపకం చైనాలో ఒక ముఖ్యమైన పరిశ్రమ. వాటి విలువైన కొమ్ములు మరియు మాంసం కోసం ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ జింకలు పెంచబడతాయి. సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల చైనాలో మాత్రమే జింక కొమ్ముల వినియోగం ఆకాశాన్ని అంటింది. చైనా ప్రపంచంలోని జింక కొమ్ములలో 60% కంటే కూడా ఎక్కువగా వినియోగిస్తోంది. సంవత్సరానికి సుమారు 400 టన్నుల వినియోగం ఉంటోందని అంచనా వేయబడింది. ఈ కొమ్ములు ప్రధానంగా సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగించబడతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయని నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా జింక కొమ్ములకు డిమాండ్ సంవత్సరానికి 600 టన్నులు మించిపోయింది. దక్షిణ కొరియా, జపాన్ మరియు రష్యాలో గణనీయమైన మార్కెట్లు వీటికి ఉన్నాయి. ఇక వీటి ఫార్మింగ్ ఎలా ఉంటుందో చూసుకుంటే సికా జింకల గర్భధారణ కాలం సుమారు 7 నెలలు. ఈ సమయంలో గర్భవతిగా ఉన్న ఆడు జింకలకు ప్రత్యేక శ్రద్ధ లభిస్తుంది. లేడి పిల్లలు సాధారణంగా ఎన్క్లోజర్ లోని ఏకాంత ప్రదేశాల్లో జన్మిస్తాయి. తర్వాత వాటికి సురక్షితమైన మరియు నిశ్శబ్దమైన వాతావరణాన్ని అందిస్తారు. ఆ లేడి పిల్లలు అనేక ప్రత్యేక లక్షణాలు మరియు ప్రవర్తనలను కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా పెంచితేనే సరైన మాంసం మరియు సరైన కొమ్ములు లభిస్తుంది. అందుకే అంటారు అడల్ట్ సికా జింకలను పెంచడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని. వీటి పశుగ్రాసాలలో క్లోవర్, ఆల్ఫాల్ఫా మరియు వివిధ రకాల గడ్డి ఉంటాయి. ఆ మొక్కల్లో ఫైబర్ మరియు ముఖ్యమైన విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కొమ్ముల పెరుగుదలను పెంచడానికి మరియు క్వాలిటీ కొమ్ముల ఉత్పత్తి కోసం వీటికి కార్న్, బార్లీ మరియు ఓట్స్ వంటి ధాన్యాలు కూడా పెడతారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు కొమ్ముల వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా కీలకం. వీటి పెంపకంలో డార్ట్లు ఎలా విసరాలో కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ సులభంగా చేయగలిగేది కాదు. చైనీయులు తమ జింకలకు టీకాలు వేసే విధానం ఇది. ఇతను ఈ నైపుణ్యంలో చాలా ప్రావీణ్యం పొందినట్లు కనిపిస్తోంది. అలాగే కొమ్ములను కట్ చేసే టైం సాధారణంగా వసంతకాలం చివరి నుంచి వేసవి ప్రారంభం వరకు జరుగుతుంది. కొమ్ములు వాటి పూర్తి పరిమాణానికి చేరుకున్నప్పుడు జింక కొమ్ములు తీయడానికి రెడీ అవుతారు. జింకలకు కొమ్ములు తీసే ముందు మత్తు మందు ఇస్తారు, ఇలా డాట్లు ఉపయోగించి. ఇక కొమ్ములను కట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ను నివారించడానికి జింక గాయాలకు చికిత్స చేస్తారు. కొమ్ములు కోయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ పనిని సాఫ్ట్ హార్ట్ ఉన్న వాళ్ళు చేయలేరు. ఇక కొమ్ములు కట్ చేశాక ఆ ప్రదేశం నుంచి రక్తస్రావం ఆపడానికి ఈ క్యాప్స్ సహాయపడతాయి. కొమ్ములు కత్తిరించినప్పుడు విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి ఈ క్యాప్స్ రక్తస్రావాన్ని నియంత్రించడానికి మరియు తగ్గించడానికి పనిచేస్తుంది. కొమ్ములు కట్ అయిన తర్వాత అనేక ప్రాసెసింగ్ దశలకు లోనవుతాయి. శుభ్రం చేయబడిన కొమ్ములను స్పెషల్ డ్రైయింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి ఎండబెడతారు. తద్వారా కొమ్ములు వాటి పోషక విలువలను కోల్పోకుండా సమానంగా ఎండిపోతాయి. ఈ జింక కొమ్ములు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నాయి, ముఖ్యంగా తూర్పు ఏషియాలో. అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నమ్ముతారు. ఈ కొమ్ములలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కండరాల పెరుగుదల మరియు రిపేర్ కు బాగా పనిచేస్తుందని నమ్ముతారు. ఈ కొమ్ములలోని కాంపౌండ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయని నమ్ముతారు. ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. జింక యొక్క జననేంద్రియ అవయవాలు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో చాలా విలువైనవి. అవి లైంగిక ఆరోగ్యం మరియు శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయని నమ్ముతారు. చైనాలో జింక మాంసం యొక్క వార్షిక వినియోగం సుమారు 30,000 టన్నులు ఉంటుందని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా జింక మాంసం వినియోగం సంవత్సరానికి సుమారు 1,00,000 టన్నులు. జింక మాంసం ఐరన్, జింక్ మరియు విటమిన్ బి వంటి ముఖ్యమైన విటమిన్స్ మరియు ఖనిజాలతో నిండి ఉంది. ఇవి మొత్తం ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు ముఖ్యమైనవి. జింక మాంసం చైనీస్ వంటకాల్లో ఒక వర్సటైల్ ఇంగ్రీడియంట్. దీన్ని తరచుగా హై ఎండ్ రెస్టారెంట్స్ లో వండుతుంటారు మరియు వివిధ సాంప్రదాయ వంటకాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇక్కడ మరొక సాంప్రదాయ వంటకం జింక మాంసం యొక్క సూప్. చైనాలో సికా జింకలను పెంచడం, వాటి కొమ్ములను కట్ చేయడం, ప్రాసెస్ చేయడం అండ్ వాటి మాంసం వినియోగం ఎలా ఉంటుందో చూసారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ స్నేక్ ఫార్మింగ్ ఇంకా స్కార్పియన్ ఫార్మింగ్ ఎలా జరుగుతుందో క్లియర్ గా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇంకా ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.